నమస్తే, వెల్కమ్ టు స్వేచ్ఛ టీ. సో ప్రస్తుతం నాతో పాటు అయితే ఓయూ సురేష్ యాదవ్ అయితే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఏదైతే జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సో చెప్పండి, ఏదైతే ఉద్యమకారులు అందరూ కూడా పోరాడారో అలాంటి తెలంగాణని ఈరోజు మనం చూస్తున్నామా? తెలంగాణ రాష్ట్రం పోరాడింది ఏ ఒక్కరి కుటుంబాని కోసం కాదు, ఏ ఒక్క పార్టీ కోసం కాదు. సబ్బండ కులాలు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఆకాంక్షగా ఆ రోజు ఎల్కేజీ చదువుకున్నటువంటి పిల్లగాడి నుంచి పిహెచ్డి చేస్తున్న ప్రతి ఒక్క విద్యార్థి, సబ్బండ వర్గాలు, ప్రతి ఒక్క వ్యక్తి తెలంగాణ కోరుకోవడం జరిగింది. సో అందులో భాగంగా 10 ఏళ్ళు తెలంగాణ వచ్చిన దాంట్లో కేసీఆర్ పాలించిన తర్వాత రేవంత్ రెడ్డి ఎవరు పాలించారు, వీళ్ళు పాలించిన దాంట్లో కూడా ఎక్కడ కూడా మేము కోరుకున్న తెలంగాణ మాత్రం సాధ్యం కాలేదు. మనం కోరుకున్న తెలంగాణ అంటే ప్రజలు కోరుకున్న తెలంగాణ ఎలాంటి తెలంగాణ? ఇప్పుడు వాస్తవంగా తెలంగాణ వస్తే ఏమని చెప్పారు, అప్పుడు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఇంటికో తెలంగాణ, ఇంటికో ఉద్యోగం వస్తాయని చెప్పేసి చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ఏ ఇంట్లో ఉద్యోగాలు కాదు కదా, కనీసం ఊరికి 1-2 ఉద్యోగాలు తప్పి మినహాయిస్తే ఎక్కడ కూడా నియామకాలు లేవు, అదేవిధంగా నిధులు లేవు, అదేవిధంగా నీళ్లు లేవు. ఇవాళ ఎడారి తెలంగాణ, మనకి ఏ తెలంగాణ అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. రెండో విషయం, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనీసం ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆయన కనీసం నిరుద్యోగుల పక్షాన, ఈ విద్యార్థుల పక్షాన ఏదన్నా ప్రకటన చేస్తారేమని చెప్పేసి నిరుద్యోగులు వేల కళ్ళతో ఎదురు చూశారు. ఎవరి కోసం ఏం ప్రకటనలు చేసినాం? సప్పగానే ప్రసంగం ఉన్నది. ఆయన చెప్పిన దాంట్లో ఏ వర్గాల కన్నా, ఇప్పుడు ఒక పండుగ, దసరా పండుగ వస్తే ఒక సెలబ్రేషన్ చేసుకుంటాం, మనం ఒక సెలబ్రేట్ చేసుకుంటాం. ఇవాళ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఏమైనా ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయేమో, ప్రజలకు ఏమైనా లబ్ధి చేకూరే పథకాలు వస్తాయేమో, యువ వికాసం ఇంప్లిమెంట్ చేస్తారేమో, తెలంగాణ ఉద్యమకారులకు భూమి ఇస్తానని చెప్పేసి 250 చదరపు గజాలు ఇస్తానని చెప్పిండు కదా, ఇవి వస్తామని వేల కళ్ళతో ఎదురు చూశారు. కేవలం కాంగ్రెస్ నేతల మెప్పు, సోనియా గాంధీ మెప్పు, రాబర్ట్ వాద్రా మెప్పు, ప్రియాంక గాంధీ మెప్పు కోసమే ఆయన ప్రసంగాలు ఉన్నాయి తప్ప ఇక్కడ ఈ విద్యార్థుల పక్షాన కావచ్చు, ఈ నిరుద్యోగుల పక్షాన కావచ్చు, తెలంగాణ ప్రజల పక్షాన మాత్రం ప్రసంగాలు లేవు. అంటే ప్రజాప్రభుత్వము ప్రజల కోసం ఈ ప్రభుత్వము అని అన్నారు కదా, మరి అలాంటిది ప్రజల కోసం ఏం చెయ్యట్లేదా? ప్రజాప్రభుత్వం అంటే ఏంది? ప్రజాప్రభుత్వం అంటే కాంగ్రెస్ వాళ్ళకి ఏం చేస్తే అది ప్రజాప్రభుత్వం అయిద్దా? కాంగ్రెస్ వాళ్ళు ఏం నిర్ణయించుకుంటే అదే ప్రజాప్రభుత్వం. ఎవరికి ప్రజాప్రభుత్వం? ప్రజల కాడికి ఎవడన్నా పోయినోడు ఉన్నాడా? అసలు విద్యాశాఖ మంత్రి ఉన్నాడా, లేకపోతే హోంశాఖ మంత్రి ఉన్నాడా? ప్రజాపాలన అంటే ఏం కావాలి? నువ్వు మంత్రులందరినీ మంత్రి పోర్ట్ఫోలియో అందరు పెట్టేసి ప్రజల దగ్గరికి పోవాలి. ఏ ఎమ్మెల్యేనా పోతుండా? ఒక్కడన్నా ఓ మంత్రి అన్న పోతుండా? ఒక్కడన్నా పోయి ఒక విద్యార్థులతో కలిసి వాళ్ళ వినతి పత్రాలు తీసుకుంటారా? వాళ్ళు చెప్పే సమస్యను పరిష్కరిస్తారా? ఎక్కడ కూడా అంటే మీకు మీరే ప్రజాపాలన, మీకు మీరే బాహుబలి పాలన, మీకు మీరే ఇంకో ఇందిరమ్మ పాలన అని మీరు డిసైడ్ చేసుకుంటే సరిపోదు కదా. ఎవరు డిసైడ్ చేయాలి? ప్రజలు డిసైడ్ చేయాలి. ఈ ప్రజల పాలనను డిసైడ్ చేయాలి. నువ్వు చెప్పిన ప్రజాపాలన ఉస్మాన్ యూనివర్సిటీలో ముళ్ళకంచె వేయడం ప్రజాపాలన, లేకపోతే నిర్బంధాలు నిర్వహించడం ప్రజాపాలన, ఆనాడు ఇందిరమ్మ ఎమర్జెన్సీ పెట్టినట్టు అదేవిధంగా ఎమర్జెన్సీని తెలపించడం ప్రజాపాలన, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పెట్టిన రాజ్యాంగం తెలంగాణలో నడిపేయడం ప్రజాపాలన. ఇవాళ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం నడుస్తుంది తెలంగాణలో? ఎక్కడ లేదు కదా. ప్రజాపాలన మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు భయ్? మీకు మీరే ప్రజాపాలన. మీ డప్పు కొట్టుకొని నువ్వు నన్ను కొంచెం సంతోషపెట్టు, నిన్ను సంతోషపెట్టు అన్నట్టే మంత్రుల పాలన, ముఖ్యమంత్రిది ఉంది తప్ప వాళ్ళే పొగడతారు తప్ప ఇది ప్రజాపాలన కాదు, ఇది రాబందుల పాలన. తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇది కాదు. కాంగ్రెస్ అంటేనే ఒక భయం ఉంటుంది. కాంగ్రెస్ అంటేనే కరెంటు పోతుంది, నీళ్లు పోతాయి, అన్నీ పోతాయి, మన ఉద్యోగాలు పోతాయి, ఐటీ ఇండస్ట్రీలు పోతాయి అనే ఒక భయం ఉంటుంది. అది క్రియేట్ చేసి చూపెట్టండి. ఇప్పుడు కరెంటు కోతలు స్టార్ట్ అయినాయి, నిరుద్యోగుల ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి, ఇట్లా విద్యార్థుల మీద నిర్బంధాలు స్టార్ట్ అయినాయి, ముళ్ళ కంచెలు స్టార్ట్ అయినాయి. కాబట్టి ఇది ప్రజాపాలన కాదు. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే 10 సంవత్సరాలు తెలంగాణ పరిపాలించింది వాళ్ళే కాబట్టి మరి వాళ్ళ పాలనలో ఖచ్చితంగా బంగారు తెలంగాణ బాటల్లో వెళ్ళలేదా? గుడ్డి కన్నా మెల్లనయం అన్నట్టు ఈ రేవంత్ రెడ్డి కంటే కొంచెం కేసీఆర్ బెటర్ ఏమో అనిపిస్తుంది. తొండికోమండికో ప్రజలకు భయపడే ఒక స్టేట్మెంట్లను ఇచ్చి దాన్ని కొంత ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసిండు. కానీ అసలు రేవంత్ రెడ్డి ఏం లేదు కదా. తూతూ మంత్రం ఏమైనా ఢిల్లీకి 16 సార్లు, వారంలో ఒక 10 సార్లు ఢిల్లీకి పోతాడు. ఏముంటుంది? ఏమొస్తుంది? ఒకరోజు దరిద్రం ఏంటంటే ఢిల్లీ నుంచి హైదరాబాద్కి రాగానే మళ్ళీ సోనియమ్మ రమ్మందని ఉరుకుడే. అంటే ఎవరిని పాలన, ఎవరి కోసం ఈ ప్రజాధనం? మీరు చూడండి, హెలికాప్టర్లు వరదలు వచ్చి జనాలు చనిపోయినప్పుడు హెలికాప్టర్ దొరకట్లేదు. వీళ్ళు ఏం పీకుతారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్లు వేసుకొని తిరుగుతున్నారు. అంటే ప్రజాధనం వృధా చేయడం కోసం వీళ్ళ ప్రజాపాలన. కానీ
మిస్ వరల్డ్ అని చెప్పేసి వాటికి డబ్బులు ఇద్దానికి డబ్బులు ఉంటాయి. కానీ ఇక్కడ మరి ప్రజా పాలసీలు ప్రజా పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి డబ్బులు లేవు. అంటే ప్రజా వ్యవస్థని వ్యతిరేకంగా వీళ్ళు ఏం చేయాలి, మంచి విలాసమైన జీవితం గడపాలి, అద్భుతమైన ఇంద్రభవనాలు గడపాలి తప్ప వీళ్ళకి ప్రజల మీద లేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మీద కోపం చూసి నిరుద్యోగులు, విద్యార్థులు, ప్రజలు మొత్తం వీళ్ళని చూసేయలే. కేవలం కేసీఆర్ మీద కోపం మీద ఇలా కోట్లు వేసారు. కానీ నాకు తెలిసి ఈసారి అధికారం పోతే 20 ఏళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చెర్లలో కాక ఎట్లా మునుగుతుందో ఆ బుడదల ముంచేసినట్టుంటుంది. వీళ్ళు 20 ఏళ్ళు అధికారం రాదు. ఒక్క 2 ఏళ్ల తర్వాత వీళ్ళకు ప్రజలు బుద్ధి చెప్తారు. అయితే మరి ఎవరు అధికారంలోకి వస్తారని అనుకుంటున్నారు మీరు? ఇప్పుడే అధికారంలోకి కాంగ్రెస్ రాదు అని అంటే మరి ఎవరు వస్తారు? బీఆర్ఎస్ వస్తుందా? బీజేపీకి అవకాశం ఉండొచ్చు. బీఆర్ఎస్ ఎందుకు వస్తుంది? ఇంకా కవితకు పంచాయతీ, హరీష్ రావుకు పంచాయతీ, సంతోష్ రావుకి ఇప్పుడు ఉన్నది సీఎం పదవి తెలంగాణలో ఒకటే. ఇప్పుడు కవితకు పదవి కావాలి, సీఎం పదవి, హరీష్ రావుకు సీఎం పదవి కావాలి, కేటీఆర్కి సీఎం పదవి కావాలి, సంతోష్ రావుకు సీఎం పదవి కావాలి. ఇంతమందికి ఆంచొత్తాయి పదవులు. కవిత అయితే జాగృతి అని చెప్పి కొత్త ఆఫీస్ కూడా స్టార్ట్ చేసింది. మరి ఏం చేయబోతున్నారని మీరు అనుకుంటున్నారు? తెలంగాణ షర్మిల కాబోతుంది. ఏమవుతుంది? మరో తెలంగాణ షర్మిల లెక్క అన్నకు వెనుపోటు పడుతుంది, పార్టీని గుంజుకునే ప్రయత్నం చేస్తుంది. వీళ్ళు ఇద్దరి మధ్యన ముసలిని చంపే ప్రయత్నం జరుగుతుంది. కేసీఆర్ని చంపాలని కూడా చూస్తారు. అంటే అధికారం వాళ్ళకి కావాల్సింది అధికారం. తండ్రి తర్వాత నేనే అనే గొప్పలు ఉన్నాయి తప్ప ప్రజల సమస్యలు వాళ్ళకి అవసరం లేదు. కేటీఆర్ గొప్పలు చెప్తున్నారు కదా, అటు బయట వేరే స్టేట్స్ కి వెళ్ళి. కానీ చూస్తున్నాం మనం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని అక్కడ బాగా ఘనంగా జరుపుతున్నారు కదా. సరే, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరపడంలో తప్పు లేదు. కానీ వారు మాట్లాడొద్దు, వాళ్ళ ఇంటి వాళ్ళు చూసుకోమనేది. ఆయన కడుక్కుంటే పరిస్థితి బాగుంటుంది. ఆయన ప్రతి ఒక్కరి గురించి మాట్లాడతాడు కదా. ఆయన పరిస్థితి అంతా ఆయన సర్ది తెచ్చుకొని చెల్లె మళ్ళీ ఆస్తుల మీద కేసు లేకుండా, లేకపోతే వీళ్ళకి ఇచ్చిన కేసీఆర్ సంపాదన మీద పంపకాల్లో వాటాల మధ్యన గొడవ లేకుండా చూసుకుంటే బాగుంటుంది.